దావీదు ఎందుకు అడిగాడంటే, అసలు ఏమీ లేని శూన్యమైన నా జీవితాన్ని చేతుల్లోకి తీసుకుని చిన్ననాటి నుంచే నా మీద చెక్కడ పనిచేసి ప్రభువుకి నన్ను దగ్గర చేసి జీవము గల దేవుడైన యెహోవాకు నన్ను సమీపంలోనికి తీసుకెళ్ళి గొర్రెలు కాసుకునే దగ్గర నుంచి నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద ఎక్కి రాజునై పరిపాలించేంత వరకు నాకు ఏ అనుభవాలు లేవు, నాకు ఏ టాలెంట్స్ లేవు. ఆయన సింహాన్ని చీల్చడానికి శక్తినిచ్చి, ఎలుగుబంటిని చీల్చడానికి శక్తినిచ్చి, గొల్యాతును కూలగొట్టడానికి బలమునిచ్చి, రాచరికాన్ని వెలగబెట్టడానికి సామర్థ్యం ఇచ్చి, నిరంతరం నా ప్రభువుని ఆరాధించడానికి పాటనిచ్చి, వాయిద్యం ఇచ్చి, మాటనిచ్చి, సమస్తము ఇచ్చినవాడు, నా ప్రభువుకి నన్ను బాగా దగ్గరగా తీసుకెళ్ళిన వాడు పరిశుద్ధాత్ముడన్న సత్యం గ్రహించాడు. ఆయన ఒక్కడ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే ఇక అంత సర్వభ్రష్టమే ఇక నా బతుకు. అందుకు పట్టుకున్నాడు దేవుని పాదాలు. అయ్యా 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 తప్పు చేశాను, నన్ను క్షమించు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు. ఎందుకంటే ఆయనే నన్ను ఇలా చేసింది. నేను చేసిన ఈ నీచమైన పనికి కోపపడి నీ ఆత్మను నా దగ్గర నుండి తీసివేస్తావేమో, నేను తట్టుకోలేనయ్యా, నీ ఆత్మ నాకు కావాలి. అవసరమైతే నా సమస్తము తీసేసాయి, నాకు నీ సన్నిధి చాలు, నీ పాదాలు చాలు. నేను నవ్వుకున్నా, ఇది చదువుకొని ఇప్పుడు కూడా నవ్వుకుంటున్నా. ఎందుకు తెలుసా? దావీదు నోట ఆ ప్రార్థన పలికించిన వాడు కూడా పరిశుద్ధాత్ముడే. దావీదు, వేడుకో, నువ్వు చేసిన బుద్ధిహీనమైన పనికి తండ్రి నన్ను పక్కకు తొలగించే అవకాశం ఉంది. పిచ్చోడా, తొందరగా వేడుకో, నీ పాపములను ఒప్పుకో. పాపములను గూర్చియు నీతిని గూర్చియు లోకమును ఒప్పింపజేసేవాడు ఎవరని చెప్పాడు? యోహాను సువార్త 16లో సాక్షాత్తు యేసయ్య చెప్పాడు. నీలో ఏదన్నా ఒక తప్పు జరిగితే దాన్ని దేవుని ముందుకు వచ్చి సాష్టాంగపడి, దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించను, నువ్వు సాగిల పడ్డావంటే అది నీ గొప్ప కాదు. నిన్ను అలా లీడ్ చేసింది పరిశుద్ధాత్మ దేవుడే. లేకపోతే రావు. నువ్వు కృంగిన వేళ నిన్ను ధైర్యపరిచింది, రోగిగా ఉన్నప్పుడు నిన్ను స్వస్థపరిచింది. నువ్వు మందులు మాకులు అయ్యి అనుకున్నావు, ఓకే, అవి నీలో పనిచేసేటట్టు చేసింది ఎవరో? నీ మందులు మాకులు చాలామంది వాడుతున్నారు. మేమే పోయి చేసి వచ్చాం చాలా కార్యక్రమాలు. మెడిసినా? మంచి పనుడా డాక్టరు? ఓకే, పనుడు అయితే అయి ఉండొచ్చు. మరి అదే డాక్టర్ చాలామందిని పంపించాడుగా. వైద్యం సఫలమైందంటే ఆత్మ జోక్యం చేసుకున్నాడు. పెను తుఫానులో ప్రశాంతంగా ఉన్నావంటే ఆత్మ నిన్ను ధైర్యపరిచాడు. ఇక లేవలేను నేను అన్న స్థితి నుంచి లేచి ఈరోజు ఎలా ఉన్నావంటే ఆత్మ నిన్ను ఎత్తుకొని తీసుకొచ్చాడు. రా లే అని. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నువ్వు ఎక్కడొచ్చావు? ఎక్కడ నిలుస్తావు? ఇది ఎరిగాడు దావీదు. ఎరిగి ఉన్నందుననే అన్నిటికీ ఆధారం నీ ఆత్మే. ఆ ఆత్మ నన్ను విసర్జించి వెళ్ళిపోయాన్నాడు, ఇక నాకు దిక్కు లేదని. ఈ ప్రార్థన తన నోట పలికించిన వాడు కూడా పరిశుద్ధాత్మే. అది లేఖనంలోకి వచ్చి మన చేతికి వచ్చేటట్టు చేసిన వాడు కూడా ఆయనే. ఇప్పుడు చెప్పండి, నాతాను వచ్చి పటా 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 శాపాలు పెట్టాడు. వినాలి బాగా, ఎందుకు అడిగాడు చూడండి. ఇప్పుడు నేను తప్పుడు పని చేశాను, వరుసగా ఇప్పుడు శాపాలు పెట్టిపోయాడు. ఆ శాపాలు నాతానే కాదు, దేవా నీయే నాకు తెలుసు. ఇప్పుడు ఆ శాపాలు స్థిరపరచబడాలా, మళ్ళీ దీవెనలుగా మారాలా? ఏనండి, ఇప్పుడు మనం చేసిన బుద్ధిహీనమైన పనులకి ముగింపుకు వచ్చా, ఫినిషింగ్ టచ్. మనం చేసిన బుద్ధిహీనమైన పనులకు కొన్ని దరిద్రాలు మనల్ని వెంటాడటం మొదలుపెట్టినాయి. ఇప్పుడు ఆ దరిద్రాలన్నీ దీవెనలుగా మారాలా, అంతే ఉండాలా? పెద్దగా చెప్పాలి. మారాలంటే ఇక పరిశుద్ధాత్మ సహాయం తప్పనిసరి. శాపాలు తిన్నాడా?
ఇదిగో నీ కొడుకులు ఇట్లా అవుతారు, నీ బతుకు ఇట్లా అయ్యిద్ది, నువ్వు రాజ్యం చూసుకొని ఇట్లా అయ్యావు, నువ్వు సింహాసన భ్రష్టుడు అవుతావు, నీ రాజ్యం పోయిద్ది, నువ్వు అట్లా అవుతావు, నువ్వు ఎట్లా అవుతావు అని ఉతికారేశాడు కదా నాతాను. పోయి చూడు ఎంత తెలివిగా అడుగుతున్నాడు. ఆ వివేకం కూడా ఆయన ఇచ్చిందే. అన్నీ పోని, అన్నీ జరగని, పరిశుద్ధాత్మ ఒక్కడు నన్ను వదిలిపెట్టకుండా నేను కాపాడుకోగలిగితే అన్నీ మళ్ళీ నార్మల్గా ఆయన చేస్తాడు. అది రహస్యం. సింహాసనం పోతే ఆయన ఉంటే చాలు వచ్చింది, మళ్ళీ పిల్లలు తేడా పడితే ఆయన ఉంటే చాలు మొత్తం కరెక్ట్ అయిపోయింది. అన్నీ నా వైఫల్యాలన్నీ విజయాలుగా ఆయన మారుస్తాడు. కాబట్టి దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు అని వేడుకున్నాడు. నిజంగానే దేవుడు తన పరిశుద్ధాత్మను తొలగించాలా దావీదు దగ్గర స్థిరపరిచాడు. ఫలితంగా బత్షెబా దగ్గర తప్పు చేసి మరి తేడా పడ్డాడు కదా. ఒక శిశువుని కోల్పోయినా మరో శిశువుగానే లైన్లోకి వచ్చిన వాడు సొలొమోను అయ్యాడు. పరిశుద్ధాత్మ చూడండి ఎట్లా చేశాడు. దావీదును వదిలిపెట్టలా, దావీదు తోడై ఉన్నాడు. తన తప్పుకు శిక్ష పడిననేమి, తర్వాత ఆ వైఫల్యాలన్నీ విజయాలుగా మార్చి పడేశాడు. కోల్పోయిన సింహాసనం మళ్ళీ వచ్చింది, అన్నీ మళ్ళీ నార్మల్ వచ్చేసినాయి చూడండి. అందుకే ఆదరణకర్తను విస్మరించకుండా జాగ్రత్త పడాలి. మనతో పాటు ఎల్లప్పుడూ ఆయన ఉన్నాడన్న స్పర్శ నిరిగి మనం బ్రతకాలి. చాలా సెన్సిటివ్గా ఆయన నిన్ను గమనిస్తూ ఉంటాడు. అట్లీస్ట్ మన నోట దుర్భాష వచ్చినా బాధపడతాడంట. విన్నవారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమే పలకండి, కానీ మీ నోట దుర్భాష ఏదైనాను రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. వదిలేస్తాడని చెప్పలా, విమోచన దినం వరకు మీరు ఆయనలో ముద్రించబడి ఉన్నారు అన్నాడు. పరిశుద్ధాత్మలో మనం సీల్ వేయబడ్డాం. వదలడు, కానీ బాధపడుతుంటాడు. కాబట్టి మనతో ఉన్న పరిశుద్ధాత్మను క్షోభ పెట్టకుండా జాగ్రత్త పడాలి. విసర్జించకుండా, అశ్రద్ధ చేయకుండా, ఆయనకి వ్యతిరేకమైన పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్త పడాలి. అంతేకాదు, ఎప్పటికప్పుడు దేవుని పాదాలు పట్టుకొని ఆయన ఆత్మ సహాయం నిరంతరము మనకు దొరికినట్లు దేవుణ్ణి వేడుకోవాలి. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరము నీయుమా, ఆత్మ నింపు. వదిలేరా, ఇంకో పాట పాడదాం. పాడదాం, మీ పని అయిపోయినట్టుందిలే. ఒక్కసారి అలా మోకాళ్ళ మీదకి వద్దాం. అందరం ఒక్కసారి సరి చూసుకుందాం. దేవుని ఆత్మ మనతో కూడా ఉన్నాడు. సమస్తమును చక్కబెట్టేవాడు ఆయనే. అన్ని కార్యాలకు నీకు బలం ఇచ్చేవాడు ఆయనే. నీ ద్వారా తండ్రి చిత్తమును సంపూర్తిగా నెరవేర్చగలవాడు ఆయనే. నీ సొంత శక్తి చేతను, నీ సొంత బలము చేత ఏది కాదని తెలుసుకో సోదరా, తెలుసుకో సోదరి. ఆయన ఆత్మ చేతనే జరుగుతుంది ఏదైనా. మోషేకి బలం ఇచ్చిన వాడు, దావీదుకు బలముగా దిగొచ్చిన వాడు, వేల మందిని ఏకదం చంపగలిగినంత శక్తి శాంసన్కి ఇచ్చినవాడు, యెహెజ్కేలుకు దైవస్వరం వినబడేటట్టు చేసినవాడు, యెహెజ్కేలు బలహీనుడై ఉంటే ఆయన్ని బలపరిచి నిలబెట్టినవాడు ఆత్మ, పరిశుద్ధాత్మ. దేవుని వేడుకున్నాం. దేవా, ఈరోజు స్ట్రైట్గా ఒక అమూల్యమైన పాఠమును నాకు నేర్పావు. ఆదరణకర్తను విస్మరించిన నా పొరపాటును నా గ్రహింపులోకి తీసుకొచ్చావు. నిజంగా ఆదరణకర్త, నీవు నాతో కూడా ఉన్నావు, నాతో నివసిస్తున్నావు, నాలో ఉన్నావు. నేనే నిన్ను అశ్రద్ధ చేశాను. నీ ఉన్నావన్న స్పర్శను కూడా కోల్పోయి కొన్నిసార్లు మూర్ఖంగా వ్యవహరించాను. నన్ను క్షమించు తండ్రి, తండ్రి.
శూన్యమైన నా బ్రతుకును సుందర సృష్టిగా మార్చగలిగినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్ముడు. నిరాకారమైన నా జీవితాన్ని యేసు నీ పోలికలోనికి మార్చుటకాయి నువ్వు పంపిన ఆత్మ పరిశుద్ధాత్మ నాకు కావాలి, నాతో ఉండాలి. ఆయన శక్తి, ఆయన అభిషేకం ఎల్లప్పుడూ నాకు కావాలి. ఆయనకు దుఃఖం కలిగించిన నా చర్యలన్నిటినీ నేను ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు. నా ఆలోచనలు, నా బుద్ధిహీనత, నా తప్పుడు ప్రవర్తన, నా తప్పుడు మాటలు, నా తప్పుడు దృష్టి, నేను చేసిన పనికిమాలిన చర్యలో, నా నీచ ప్రవృత్తి నేను ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు. నా బ్రతుకుని నేను దిద్దుకుంటున్నాను ప్రభా. దిద్దుకోవడానికి కావాల్సిన శక్తి కూడా నీ ఆత్మ ద్వారా నేను నాకు ఇవ్వగలను. దేవా దేవా, ఈరోజు ఈ సందేశాన్ని పరిశుద్ధాత్మ నీవే నాకు వెల్లడి చేశావు. నీకు వందనాలు, వందనాలు. నేను చక్కదిద్దుకుంటాను నాయన, సరి చేసుకుంటాను. నాతో ఉండి, నాలో ఉండి నన్ను నడిపించు. యేసు వలె నేను బ్రతకాలి. తండ్రి చిత్తము నాలో సంపూర్తిగా నెరవేరాలి. అనేకులకు దీవెనకరమైన పాత్రగా నేను ఉండాలి. నా జన్మ సార్థకం కావాలి యేసయ్యా. నా కొరకు నాయన నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించావు కదా. ఆత్మశక్తి నా మీద దిగునట్లుగా సహాయం వచ్చే. ఆత్మను అడుగుట నిర్లక్ష్యం చేస్తున్నాను. పరిశుద్ధాత్మను అడుగుట నిర్లక్ష్యం చేస్తున్నాను. తండ్రి తన పరిశుద్ధాత్మను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా దయచేయును. ఆత్మను మేము అడగాలి, ఆత్మ నుండి మేము సహాయం పొందాలి. దేవా దేవా, మా అపరాధములను క్షమించు. నీ రాకకై మేము సిద్ధపడాలంటే నీ ఆత్మ సహాయం కావాలి. మరుగున ఉండే మహిమను చూపిస్తూ, సమస్తమును నెరవేరుస్తూ, నడిపిస్తూ, మా కార్యాలన్నీ సఫలపరుస్తున్న ఆత్మ నీకు వందనాలు, వందనాలు. నాతో ముఖాముఖి మాట్లాడా. తెలిసి తెలియక నిన్ను క్షోభ పెట్టాం, బాధ పెట్టాం. నీ ముందే తప్పులు చేశాం నాయన. నీ ముందే బుద్ధిహీనంగా మాట్లాడాం. నీ ముందే బుద్ధిహీనంగా ప్రవర్తించాం. నీ కనుల ఎదుటే, నీ పాదాల ఎదుటే తెలిసి కొన్నిసార్లు మూర్ఖమైన చర్యలు జరిగించాం. మమ్మల్ని క్షమించండి యేసయ్యా. నీ రక్తము మా మీద ప్రోక్షించండి. నీ పరిశుద్ధ రక్తం మమ్మల్ని కడగండి, నూతన పరచండి. క్రొత్త అభిషేకము, నూతన శక్తి మా మీద విడుదల చేయండి నాయన. నూతన బలమును మా మీద విడుదల చేయండి. నూతన ప్రభావమును మా మీద విడుదల చేయండి. ఈ ఆత్మ మాలో నివసించి ఆత్మ ఫలము సంపూర్తిగా మాలో వెలువడడానికి సహాయము చేయండి. శరీర క్రియలు మాలో నశింపజేయండి. జీవనది అయిన నీ ఆత్మను మాలో ప్రవహింపజేయండి. వందనాలు చెల్లిస్తూ ఇంకా మాకు అనేక పాఠములు నేర్పించమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. పరిశుద్ధ ప్రభువా, నీ బిడ్డలు ఎన్ని రకాల ప్రతికూలతల్లో ఉన్నారో వారందరి ప్రతికూలతలను తొలగించి సమాధానం ఇవ్వగల దేవా, పరిశుద్ధాత్మదేవా, నా యందును నా బిడ్డల యందును దయచూపు. ఇక్కడ నిలిచిన వారు, లైవ్లో ఉన్నవారు, ఈ బిడ్డలందరి ఎడల దయచూపునైనా నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు. వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక వేదనల్లోంచి, శరీర దౌర్బల్యం నుంచి, బలహీనత నుంచి వారికి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఆమేన్. మాలో ఇంకా తొందరపాట్లు, శరీర సంబంధమైన ప్రేలాపనలు కూడా కంట్రోల్ చేయండి. ఓర్పు, సహనము, ప్రేమ, త్యాగము, దాతృత్వము, దయాళుత్వము, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం మాకు దయచేయండి. ఆత్మ సంబంధులమై పరిశుద్ధాత్మ నీ ఎదుట తగినట్లుగా నడుచుకోవడానికి కృపనివ్వండి. తుచ్చమైన అభిలాషలతో చీడవబడకుండా పరిశుద్ధాత్మ సంబంధులమై బ్రతకడానికి మాకు శక్తినివ్వండి. ఎంతమంది ఎన్ని రకాల శ్రమలలో ఉన్నారో, జబ్బులలో ఉన్నారో, స్వస్థత నీ ఆత్మ ద్వారా బిడ్డలకు కలుగును గాక, మాకు కలుగును గాక.
ఆరోగ్యము విడుదలగును గాక. ఆమేన్. సర్వ శరీరమునకు సంపూర్ణ స్వస్థత విడుదల ప్రసాదించండి. మా బిడ్డలందరినీ కూడా లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారు, ఇక్కడ ఉన్నవారు ఎవరు ఎన్ని రకాల జబ్బుల్లో ఉన్నారో స్వస్థత కలిగించు. ఎన్ని కలతల్లో ఉన్నారో విడిపించు. అప్పులలో నుంచి విడిపించు. ఆర్థిక సమస్యల్లోంచి విడిపించు. దుర్వ్యసనాల్లోంచి విడిపించు. దయ్యాల పీడ నుంచి విడిపించు. జ్వరముల నుంచి విడిపించు. జబ్బుల నుంచి విడిపించు. నా ప్రభా, మూర్ఖపు వ్యసనాల్లోంచి విడిపించు. కుటుంబంలో తప్పుడు క్రియలలో నుంచి విడిపించు. సమాజంలో తప్పుడు క్రియల్లోంచి విడిపించు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ ప్రసాదించు. నా బిడ్డలందరినీ, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, స్త్రీలని, పురుషుల్ని, యవనుల్ని నీ చేతులకు అప్పగిస్తున్న వారి ప్రయత్నములన్నీ నీ దయతో, నీ చిత్త ప్రకారం సఫలపరచు నాయన. సమృద్ధిగా మేలు కలిగించి సహాయము చేయమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ స్నేహము, సహవాసము, అభిషేకము, సన్నిధి, అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాక పర్యంతం యుగాంతం సదా మనకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత కార్యాలు జరిగించు. దయ్యాల పీడ నుంచి విడుదల దయచే. రోగ పీడ నుంచి విడుదల దయచే. కలతల్లో, ఆవేదనలో ఉన్న బిడ్డలకు నాయన స్వస్థత విడుదల ప్రసాదించి నెమ్మది యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం. ప్రవేశ రక్తమునకు జయం. ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? కూటమి అయిపోయినందుక. రైట్. మంచి సమాచారాన్ని దేవుని ఆత్మ మనకు అందించాడు. రాబోతున్న దినాల్లో ఇంకా మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అందరికీ వందనాలు. తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించి విన్నారు కనుక ఆయన నడిపింపును కోరండి. ఆయన నడిపింపులో స్థిరంగా ఉండండి. ఆత్మను కోల్పోయే విధంగా శాపగ్రస్తమైన వాటి వైపు తిరగొద్దు. దేవుని ఆత్మను కోల్పోయే విధంగా ప్రవర్తించొద్దు. పరిశుద్ధాత్మ నిన్ను అప్పుడే అంత తేలిగ్గా వదిలి వెళ్ళడు. అయితే ఆయన అభిషేకం, ఆయన ఇచ్చిన శక్తి తరిగిపోతుంది. దాని కొరకు ఎల్లప్పుడూ దేవుని ఆత్మ నిరంతరం నువ్వు, నేను కూడా వేడుకోవాల్సిందే. పరిశుద్ధాత్మ బలం ఎప్పటికప్పుడు మనం స్వీకరించాల్సిందే, మనం పొందుకోవాల్సిందే. మర్చిపోకుండా దేవునికి అందుబాటులో ఉండండి. దేవుని ఆత్మ నడిపింపుకు లోబడండి. దేవుడు ఎవరికి కృపనిస్తాడో తెలుసా? విధేయులకు అన్నాడు. విధేయులకి. అన్నలకి ఇవ్వకుండా దావీదుకి ఎందుకు ఇచ్చాడు? వాళ్ళు వినలా. అందుబాటులోకి వచ్చింది, ఆత్మవశమైంది దావీదు. ఆయనోడికి కృపనిచ్చి నిలబెట్టి వాడుకున్నాడు. దేవుని సంకల్ప ప్రకారం సేవ చేయించుకున్నాడు దావీదు చేత. కాబట్టి విధేయత చూపిస్తే నువ్వు ఎంత లోబడతావో దేవుని పరిశుద్ధాత్మకు అంతగా వాడుకుంటాడు. ఒక వెలుగు వెలిగిస్తాడు అంతే. ఆమేన్. రహస్యాన్ని గుర్తుపట్టారు కదా? పొండి, దేవుని ఆత్మను వేడుకోండి. ఆయన చెప్పినట్లుగా జాగ్రత్త పడండి. మారు మనసు పొందండి. దిద్దుకోమన్న వాటిని దిద్దుకోండి. మీ ఇష్టం. భ్రమపరచే లౌకికాత్మకి, లోకాత్మకి అప్పగించుకుంటారో, దేవుని చిత్తం నెరవేర్ప నీకు శక్తినిచ్చే పరిశుద్ధాత్మను కోరుకొని ఆ ఆత్మానుసారంగా నడుచుకుంటారో, నిర్ణయం మీదే. తస్మాత్ జాగ్రత్త. అందరికీ వందనాలు. సెలవు. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే
నజరేయుడా నా యేసయ్యా. స్తోత్రం. స్తోత్రం. ఆమేన్. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. స్తోత్రం. ఆమేన్. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ఆమేన్. నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. స్తోత్రం. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. యేసయ్యా రాజా. ఆమేన్. నా ప్రాణ ప్రియుడా, సియోను
సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, కైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా యేసయ్యా. నజరేయుడా యేసయ్యా, యేసయ్యా. ఎన్ని యుగాలకైనా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి, గళమెత్తి నీ కీర్తి గళమెత్తి నీ కీర్తి చాటెదా. ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి, ఆమేన్. గలమెత్తి నీ కీర్తినే చాటెదా. ఆరాధ్యుడానికే నా స్తోత్రము, ఆరాధ్యుడానికే నా స్తోత్రము. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా యేసయ్యా, యేసయ్యా. నీకే 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 నా స్తుతి ఆరాధన. ఆరాధ్య దైవం నీవేనని, నా ఆరాధ్య దైవం నీవేనని యేసయ్యా. గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నే చాటెదా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా.
సనమాయనా సియోనులో నిన్ను చూడాలని ఆ సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా.